మన చైతన్యం ఆత్మవైపు చేసే ప్రయాణం ధ్యానం. ధ్యాన స్థితిని పొందడానికి శరీరాన్ని మనసును నిలువరింపచేయాలి. ఎప్పుడైతే శరీరాన్ని మనసును నిలువరింపచేస్తామో అప్పుడు మన చైతన్య పదార్థం ఆత్మవైపు ప్రయాణం చేస్తుంది. అప్పుడు మనలోకి అపారంగా విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఎక్కువగా ధ్యానం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. ఇప్పుడు మనం జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం మనల్ని ఉన్నత జ్ఞానం వైపు నడిపిస్తుంది. జ్ఞానం అంటే మరేమీ కాదు, అనుభవం. అనుభవం అంటే సంపూర్ణంగా ఆత్మసహితంగా జీవించడం. అధికంగా సాధన చేయడం ద్వారా అధిక శక్తిని పొందగలుగుతున్నాం. అధిక శక్తి ద్వారా ప్రతి సందర్భంలోనూ సంపూర్ణంగా ఇమడగలుగుతాం. సంపూర్ణంగా ఇమడగలగడం ద్వారా ఉన్నత జ్ఞానాన్ని పొందగలుగుతాం. జ్ఞానం ద్వారా ఉన్నతమైన అవగాహన శక్తిని పెంపొందించుకోగలుగుతాం. తద్వారా ముక్తిని సాధించగలుగుతాం. ఈ ఉన్నత అవగాహన శక్తి ద్వారా మనం శరీరం మాత్రమే కాదు, అద్భుతమైన జీవులని తెలుసుకుంటాం. మనమున్న ప్రతి స్థితి మనకు అవగతమవుతూ ఉంటుంది. ప్రతి స్థితి అవగతం అవడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి అతి సునాయాసంగా బయటపడగలుగుతాం. ఉన్నత జ్ఞానము, ఉన్నత శక్తి మన చైతన్యపు ఉన్నతికి దోహదం చేస్తుంది. ఈ ఉన్నతి కోసమే పృథ్వీపైకి మన ప్రయాణం. ఉన్నత జ్ఞానము ఉన్నత ఇంద్రియాలైన దివ్యచక్షువు, సూక్ష్మ శరీరాల ద్వారా పొందుతాం. దివ్యచక్షువు అద్భుతమైన ఆత్మ యొక్క ఇంద్రియం. ఉన్నత లోకాల్లో చూడటానికి, వినడానికి, అనుభూతి పొందడానికి ఉపయోగపడే అద్భుతమైన ఇంద్రియమే ఈ దివ్యచక్షువు.